నమస్తే, వెల్కమ్ టు బ్రెజిల్. సో ఈరోజు మనం బ్రెజిల్లోని అతిపెద్ద నగరం అయిన అండ్ చాలా ఫేమస్ ప్లేస్ రియో ద జనీరోలో ఉన్నాం. రియో ద జనీరో మీకు తెలుసు ఎందుకు ఫేమస్. ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత అయిన క్రైస్ట్ ద రిడీమర్ అనేది ఈ రియో ద జనీరో అనే నగరంలో ఉంది. మీరు చూడొచ్చు, ఇదే మన రియో ద జనీరో నగరం. మన షిప్ ఈరోజు 12 గంటలకి ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాము. ఈరోజు నైట్ అంతా ఇక్కడే ఉంటాం. రేపు ఈవినింగ్ వరకు మనం ఈ నగరంలో ఉండబోతున్నాం. సో ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నాను. సెవెన్ వండర్స్లో ఒక వండర్ అయిన క్రైస్ట్ ద రిడీమర్ చూడడానికి బయటకు వెళ్దాం అనుకున్నాను. కాకపోతే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వెళ్ళడానికి అవ్వలేదు. కానీ రేపు ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మీరు చూడొచ్చు సిటీ ఎంత బాగుందో. సిటీ చాలా బాగుంది. రిచ్ పూర్ మొత్తం మిక్స్డ్ కల్చర్గా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలోని. అండ్ అలాగే చిన్న చిన్న పూర్ ప్లేసెస్, అవి పూర్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఎనీవే మొత్తంగా ఓవరాల్గా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉంది ఈ ప్లేస్. సో మీకు తెలుసు కదా, సో రియో లాస్ట్ టైం ఒలింపిక్స్ కూడా హోస్ట్ చేసింది. అండ్ ఇక్కడ కొంచెం క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్తే. సో మనం రేపు వెళ్ళడానికి ప్లాన్ అయితే ఉంది మనకి. రేపు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. బయటికి వెళ్ళి మీకు ఆ 7 వండర్స్లో ఒక వండర్ అయిన క్రైస్ట్ ద రిడీమర్ చూపించడానికి కోసం అండి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో వెళ్ళి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. రేపు వెయిట్ చేయండి, రేపు మళ్ళీ వేరొక వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి క్లైమేట్ అయితే కొంచెం వర్షం పడేటట్టు ఉందన్నమాట. మేఘాలు అన్నీ వచ్చాయి అండ్ కొంచెం హ్యూమిడిటీ చాలా ఎక్కువగా హాట్ వెదర్గా ఉంది. చూడొచ్చు, మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి నా పక్కనే. సో అటువైపు మీకు హిల్స్ కనిపిస్తున్నాయో లేదో తెలీదు, కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. కెన్ యూ జూమ్ ద హిల్స్? యా. సో ఈ బిల్డింగ్ వెనకాల మీకు హిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హిల్స్ వెనకాలే 7 వండర్స్లో ఉన్న ఒక వండర్ క్రైస్ట్ ద రిడీమర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ బిల్డింగ్స్ వెనకాల మీకు చూపించడానికి అవ్వట్లేదు, కానీ రేపు వెళ్ళి మీకు చూపిస్తాను. రేపు వెళ్ళి సో నాకు బయటికి వెళ్ళాలని ఉంది ఈరోజు, కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము బయటికి వెళ్ళలేము. నేను మాత్రమే కాదు, నాలాగా చాలామంది, కొంతమంది క్రూ అయితే ఇందులో పనిచేస్తున్న కొంతమంది క్రూ వెళ్ళడానికి వీలు లేదనమాట. కాకపోతే రేపు వెళ్ళొచ్చు మేము. సో మేము మంచి ఒక ప్లాన్ అయితే వేసాం బయటకు వెళ్ళి చూడడానికి, సిటీ చూడడానికి. అండ్ మీకు కూడా చూపించడానికి నేను ప్రయత్నిస్తాను వీలైనంతగా. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది సిటీ చూడడానికి. చూడొచ్చు, పక్కనే ఇక్కడ ఒక ట్రైన్ స్టేషన్ కూడా ఉంది. అండ్ మంచి మంచి బిల్డింగ్స్, పెయింటింగ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. ఈ బ్రెజిల్లోని రియో ద జనీరో ఫస్ట్ టైం, ఎప్పుడు వస్తాను అనుకోలేదు. కానీ మన ఈ 100 రోజుల ప్రపంచ యాత్రలో భాగంగా మన షిప్ ఇక్కడికి మనల్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ పోర్ట్స్ మళ్ళీ ఇంకా చాలా వస్తాయి. కానీ రేపు అయితే బయటకు వెళ్ళి సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ ఇంకొక వీడియోలో వస్తాను నెక్స్ట్. సో మన వీడియో షూట్ చేసిన మన కుర్రోడు ఈరోజు కుమంగ్ ఫ్రమ్ ఇండోనేషియా, బాలి. ఒకవేళ ఇండోనేషియాకి వెళ్తే మనోడిని కలుద్దాం, అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ చేద్దాం ఫ్యూచర్లో ఒకవేళ వీలైతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మేకింగ్ ది వీడియో, కుమంగ్. You're welcome. Yeah. Okay, we will see you tomorrow again, next video.